బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, మంత్రులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి పథంలోకి నడిపించారో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ పాలనపై 7 అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి అంశాలపై వాస్తవ పరిస్థితులను ఆ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు ఆ శ్వేత పత్రాలకు కొనసాగింపుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలని సీఎం సూచించారు. వివిధ శాఖల్లో వచ్చిన మార్పులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు సమగ్రంగా ఇందులో పొందుపరచాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు వాస్తవాలను ప్రజల ముందు ఉంచి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నివేదికల ద్వారా 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేలా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేవి విడుదల చేయాలంటూ కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఆ వివరాలేంటి రామకృష్ణ? దేవి, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించినటువంటి విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో ప్రత్యేక నివేదికలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎలా ముందుకు తీసుకెళ్లారో, వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయడమే ఈ నివేదికల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, అలాగే విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్ అండ్ ఎక్సైజ్ లాంటి ప్రభుత్వం ఈ రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసి గతంలో ఆ రోజు ఉన్నటువంటి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా కాలంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల ద్వారా బహిర్గత చేయడం జరిగింది. అప్పటి పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఆయా రంగాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈ 2 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి మార్పులు ఏంటన్నటువంటి అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించేలా యాక్షన్ టేకన్ రిపోర్టుల రూపంలో ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్నటువంటి వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ఎలా నడిపించాలో కూడా ప్రజలకు వివరించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. మొత్తం 10 అంశాల మీద ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విడుదలైనటువంటి 7 శ్వేతపత్రాల అంశాలకు సంబంధించినటువంటి పురోగతిని వివరించడంతో పాటు ఈసారి కొత్తగా అభివృద్ధి, అలాగే సంక్షేమం, సాధికారత వంటి 3 ముఖ్యమైనటువంటి విభాగాల మీద ప్రత్యేక నివేదికలను కూడా రూపొందిస్తా ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, అమలు చేసినటువంటి విధానాలు, సాధించినటువంటి ఫలితాలు ఈ నివేదికల్లో స్పష్టంగా పొందుపరచబోతా ఉన్నారు.
డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో అగ్రికల్చర్ తో పాటు పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల్లో సాధించినటువంటి పురోగతిని కూడా వివరించబోతా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలు తీసుకురావటం, అలాగే రోడ్లు, పోర్ట్లు, విమానాశ్రయాలు ఇలాంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పర్యాటక రంగాల్లో ప్రోత్సాహం వంటి అంశాలను కూడా ప్రత్యేకంగా ఈ రిపోర్టులో పొందుపరుస్తారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చినటువంటి, అలాగే ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, వీటన్నిటిని కూడా ప్రస్తావించబోతా ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ప్రజాప్రభుత్వం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి కొత్త విధానాలు ఏంటి, సంస్కరణలు ఏంటి, పరిపాలనాపరమైనటువంటి మార్పులు ఏ విధంగా తీసుకొచ్చారు, ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, ఈ వివరాలన్నీ కూడా ఈ గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పొందుపరచబోతా ఉన్నారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపు, డిజిటల్ సేవలు ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కారం, ఈ విధంగా తీసుకున్నటువంటి చర్యల అంశాలను ప్రధానంగా ఈ గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్ లో పొందుపరచబోతా ఉన్నారు. అదేవిధంగా వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంక్షేమ పథకాల అమలు, మహిళలకు ఏ విధంగా తోడ్పాటు అందించింది, యువతకు, రైతులకి, సామాజిక వర్గాల సాధికారత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా P4 వంటి కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనాలు కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, వీటన్నిటినీ కూడా అనుసంధానించి చేపట్టినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ప్రస్తావించబోతా ఉన్నారు. ఇక ఈ 10 నివేదికల్లో 4 ముఖ్యమైనటువంటి నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విడుదల చేయబోతా ఉన్నారు. ఫైనాన్స్ తో పాటు డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టులను ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారు. మిగిలిన 6 నివేదికలను కూడా ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. జూలై 18 నాటికి అన్ని నివేదికలను కూడా పూర్తిగా ప్రజల ముందు ఉంచేలా ముఖ్యమంత్రి ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. అన్ని నివేదికలు విడుదలైన తరువాత వాటిని ఒక పుస్తకంగా ప్రచురించాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పనితీరు మీద ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయటం ఈ సాంప్రదాయంగా కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇవాళ ప్రధానంగా విద్యుత్ రంగానికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయబోతా ఉన్నారు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. జేవి. Thanks for the updates.